ప్రెజెంట్ కర్నూలు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే బెంగళూరు రోడ్డు వైపు మాత్రం మార్కెట్ చాలా బాగుంది. ఎందుకంటే అటు సైడు ఒక మంచి ప్రాపర్ వేలో డెవలప్ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్స్లో వచ్చే రోడ్స్ కానివ్వండి, మోస్ట్లీ చాలామంది కస్టమర్స్ అక్కడి సైడే ప్రాపర్టీస్ కావాలని చూస్ చేసుకుంటున్నారు. అలా చూస్ చేసుకోవడానికి ఒకే ఒక రీజన్, అక్కడ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. అండ్ అలాగే అన్నీ కూడా అతి చేరువలో దొరుకుతాయి. మెయిన్గా స్కూల్స్ కానివ్వండి, లేదా హాస్పిటల్స్ కానివ్వండి, లేదా రెస్టారెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా సింపుల్గా దొరికేస్తాయి. నువ్వు ఎటు సైడ్ వెళ్ళాలన్నా డైరెక్ట్ హైవేలోనే వెళ్ళిపోతావు. ఎక్కడ రిస్క్ లేకుండా, ట్రాఫిక్ అనే ఛాన్స్ లేకుండా వెళ్ళిపోతావు. అందుకే చాలామంది కస్టమర్స్ గుత్తి పెట్రోల్ బంక్ సైడ్ అనగా బెంగళూరు రోడ్డు వైపు మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే 2.5 సెంట్స్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేస్తే ఇటు సైడు మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా 50 to 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీరు ఒకసారి చూసారంటే అస్సలు మిస్ చేసుకోరు. ఎందుకంటే ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండ్ అలాగే మంచి సైజ్ ఉన్న హౌస్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బెటర్ లైఫ్ కావాలనుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు చిన్న ప్రాపర్టీస్ తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో ఇవ్వడానికి పిల్లలకి పెద్దగా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. మీరు అప్పులు చేసి మరి ఇలాంటి ప్రాపర్టీస్ కొనండి అని నేను చెప్పను. కానీ మీ దగ్గర డబ్బు ఉందంటే మాత్రం ఇలాంటి ప్రాపర్టీస్ చూస్ చేసుకోండి. చిన్న ప్రాపర్టీస్ చూస్ చేసుకున్న అప్రాక్స్గా అవి వచ్చేసి 1.5 సెంట్స్, 1.25 లేదా లాస్ట్లో 2 సెంట్స్. కానీ 2.5 సెంట్స్ మినిమం 3 సెంట్స్ ఉంటే చూడ్డానికి కూడా హౌస్ చాలా బాగుంటుంది. అందుకే 2.5 సెంట్స్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసా. మనకు ఇక్కడ 4 సైడ్స్ కూడా చుట్టూ కాంపౌండ్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఎక్కువ అయితే స్పేస్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ అయితే చిన్నగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఎంట్రెన్స్లో చూసుకుంటే ఎల్జేప్లో మనకు టైల్స్ అయితే చేయించారు. అండ్ ఎంట్రీ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పిఓపి డిజైన్ కూడా చాలా బాగా చేయించారు ఎంట్రీలో. మనం ఇక్కడ ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి మనకు గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. అక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది. అక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు పైకి వెళ్ళడానికి. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే, అనగా మనకు ఫేసింగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు స్పేస్ ఎగ్జాక్ట్గా 3 feet అయితే స్పేస్ అయితే వదలడం జరిగింది. అక్కడ లాస్ట్లో మనకు సంపద కనపడుతుంది. అండ్ అలాగే మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే ఇప్పుడైతే ప్రెజెంట్ డోర్ అయితే పెట్టించలేదండి. ఇక్కడ ఎంట్రెన్స్లో వచ్చేసి మనకు టేక్ డోర్ అయితే వస్తుంది. అది కూడా మంచి డిజైన్ ఉన్న డోరు. క్లయింట్స్ విజిట్స్కి వచ్చినప్పుడు డోర్స్ తీస్తూ వేస్తుంటారని ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి డోర్స్ అయితే పెట్టించలేదు. తర్వాత మీరు చూస్ చేసుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే డోర్స్ పెట్టించుకోవడానికి మీరు ఒకవేళ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు ఎలాంటి డోర్స్ కావాలి, ఎలాంటి డిజైన్ ఉన్న డోర్స్ కావాలని. అందుకనే అవన్నీ వదలడం జరిగింది. ఇప్పుడు రిస్క్ ఉండకూడదు అని చెప్పేసి రెండింటికి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండ్ మనకు స్ట్రైట్గా కనపడుతున్న డోర్ వచ్చేసి అది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అక్కడ కూడా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం హాల్లోకి ఎంటర్ ఇవ్వగానే మనకు రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అయితే కనపడుతుంది. దాని పక్కనే 2 bedrooms అయితే ఉంటాయి. టీవీ యూనిట్ డిజైన్ కానీ ఇచ్చిన లుక్ కానీ చాలా బాగుంది. లుక్ వైజ్ చాలా బాగుందండి టీవీ యూనిట్ వచ్చేసి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మంచి కలర్ ప్యాలెట్స్ అయితే యూజ్ చేశారు. అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది హాల్లో. ఇక్కడ మనం ఈస్ట్ ఫేసింగ్ డోర్ సైడ్ వస్తే మనకి ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ 2.5 feet స్పేస్ అయితే వదలడం జరిగింది. మనకు ట్యాప్ కూడా ఇచ్చారు అక్కడ వాషింగ్ ఏరియా కోసం. అండ్ మనం కిచెన్ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ పక్కలే కిచెన్ అయితే ఉంటుంది. టీవీ యూనిట్ ఫేసింగ్ సైడ్ మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వచ్చేసి కిచెన్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్స్ అయితే పెట్టించడం జరిగింది. మనకు హాల్లో వెంటిలేషన్ రావడం కోసం మనకు యూపీవీసీ స్లైడ్ విండో కూడా పెట్టించారు హాల్లో. అండ్ కిచెన్లోకి మనం ఎంట్రీ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఈ హౌస్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. మీరు ఎటువంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు. ఒకసారి అయితే చూసేసేయండి. మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక యూపీవీసీ చిన్న విండో అయితే ఇచ్చారు. అండ్ కబోర్డ్స్ డిజైన్ అయితే కంప్లీట్గా చేసేసారు. అండ్ కలర్ ప్యాలెట్స్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంది. ఇక్కడే మనకు కిచెన్కి అటాచ్డ్గా పూజ గది కూడా ఇచ్చారండి. ఏవైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే పెండింగ్స్ కంప్లీట్గా చేసిస్తారు. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ కిచెన్ ఎంట్రెన్స్ దగ్గర మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్ నుండి మనం స్ట్రైట్గా చూస్తే బాక్స్ టైప్ ఒక డిజైన్ అయితే చేయించారు. అక్కడ ఏదైనా మీరు స్టోరేజ్ పెట్టుకోవచ్చు, ఏమైనా చిన్న చిన్నవి స్టోరేజ్ పెట్టుకోవచ్చు. అలాగే అదొక డిజైన్ లాగా కూడా కనపడుతుంది. ఇక్కడ బెడ్రూమ్ ఎంట్రన్స్ సైడ్ కూడా ఒక డిజైన్ లాగా అయితే చేయించారు. మెయిన్గా టీవీ యూనిట్ మాత్రం అద్దరిపోయింది అసలు. ఇక్కడ మనం బెడ్రూమ్లు 2 కూడా ఆపోజిట్లో అయితే ఉంటాయి. అండ్ అలాగే స్ట్రైట్గా వచ్చేసి మనకు వాష్రూమ్ అయితే పెట్టించారు. ఈ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. వాష్రూమ్ పైన వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు స్పేస్ అయితే ఉంటుందండి. అన్వాంటెడ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనం చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ స్ట్రైట్గా వెళ్తే ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే కనపడుతుంది. అండ్ అలాగే చుట్టూ కబోర్డ్స్ అయితే చేయించారండి. ఇక్కడే అటాచ్డ్గా మనకు వాష్రూమ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక వాల్కి వచ్చేసి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. డిజైన్ కూడా చాలా బాగుంది. పిఓపి చూసుకున్నట్టయితే చాలా బాగుందండి. అండ్ కలర్ ప్యాలెట్స్ కూడా మంచి కలర్ ప్యాలెట్స్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ప్రతి హౌస్లో పిఓపి ఉంది కాబట్టి
మనం ఇలాంటివే చూస్తుంటాం ఇప్పుడు ప్రెజెంట్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో స్పేస్ కూడా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా మనకు 10x11 లేదా 11x11 అయితే స్పేస్ వస్తుంది ఇది ఎగ్జాక్ట్గా. ఇక్కడ మనకి ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుందండి. ఈ వాష్రూమ్ పైన వచ్చేసి మనకు స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ చుట్టూ టైల్స్ కూడా చాలా బాగా చేయించారు. వాష్రూమ్ ఎగ్జాక్ట్ పైన వచ్చేసి మనకి ఎక్కడైతే మనకి ఎంట్రన్స్లో వాష్రూమ్ పైన పెట్టించారు స్టోరేజ్ కోసం, ఇక్కడ కూడా అలానే పెట్టించారు. సేమ్ బెడ్రూమ్స్ కూడా డోర్స్ అయితే పెట్టించలేదు. అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా డోర్స్ అయితే పెట్టించలేదు. అవి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఎలాంటి డోర్స్ కావాలనేది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు పిఓపి డిజైన్ కానీ అండ్ అలాగే కబోర్డ్స్ డిజైన్ కానీ చాలా బాగుంది. స్ట్రైట్గా వాల్కి వచ్చేసి డిజైన్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఏ వాష్రూమ్ అయితే ఉండదు అటాచ్డ్గా. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇలానే ఉండాలండి. ఇక ఇంటి గురించి డీటెయిలింగ్ అయితే తెలుసుకుందాం. ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 27x40, మొత్తం 2.5 సెంట్లలో మనకు 123 గజాలలో 1100 SFTస్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించారు. ఇక ఈ ఇంటికి సంపు, బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించారు. ఇక ఈ ఇంటి లొకేషన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఎగ్జాక్ట్గా తిరుమల నగర్లోకి అయితే లొకేటెడ్ ఉంటుంది. తిరుమల నగర్ అనగా మనకు బెంగళూరు రోడ్లో వెళ్తుంటే, గుత్తి పెట్రోల్ బంక్ నుంచి బెంగళూరు రోడ్లో వెళ్తుంటే మారుతి షోరూమ్ పక్క లైన్లో అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 68 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది.